ఎటు మనిషి కూడా వెళ్ళాల్సిన ప్లేస్ లేదనమాట. హలో జై శ్రీరామ్. మార్నింగ్ మేము షాప్కి వెళ్తున్నాము. మరి వర్షం పడ్డదా? కింద చూస్తే కడిగింది కానీ వర్షం పడలే. పైన ఆకాశాలు అయితే మబ్బు ఉంది, ఇంకా సూర్యుడు రాలేదు. సో జున్నాను రావట్లేదు, జున్నాను కోసం వెయిటింగ్. వస్తున్నా జున్ను, తొందర రా, మరి లేట్ అయింది ఇప్పటికే కదా. లేట్ అయింది కదా బేట. నీ జుట్టు పైకి ఉందా? పైకనండా? ఎందుకు నీకు అనుకోరాదా? నువ్వు అనుకోకుండా అట్లా ఉన్నాయా? ఇక జున్నాను కూడా నేనే అన్నాడు జుట్టు పైకి. చలో చలో జున్ను, కృష్ణమామన్నాడు. జున్ను తీసుకురానికి పోయిండు. షాక్ వచ్చాము. ఈ రోజు మన శాఖలో సంఖ్య 6 అనమాట. శాఖకు వచ్చిన వాళ్ళు 6. సో శివాజీ నగర్, కిసాన్ నగర్, సూర్యపేపర్ మిల్ గ్రౌండ్, అందరూ శాఖకు రండి. శాఖ కంప్లీట్ చేసుకున్నాము, వెళ్తున్నాము. మేము 4 వెళ్తున్నాం ఒకటే బండి మీద. ఎక్కడ 4. మీరు స్కూల్ టైం ఏంటంటే ఏం చేస్తున్నారు బేట? కార్తీక్ ఏం చేస్తున్నావు? జున్ను అదేంది మెత్త ఏంది అది ఆట? బ్లాంకెట్లు చెప్పుకుంటారు. ఏం చేస్తున్నారు మీరు? చూసి ఎట్లా చేస్తున్నారు వీళ్ళు? స్కూల్ టైం అయింది ఆల్రెడీ. 7 బాగా అవుతుంది, 7:30 అవుతుందా? 7 బాగా అవుతుందా? గో నన్ను సాయం చెప్పండి. ముందర పడతావు. చలో నేను టీ తాగుతున్నా, మీరు రెడీ అవుతారా? కారా రెడీయా? యాపిల్ నీది యాపిల్ రెడీ. వెళ్దామా? సమయం 8:20. చలో గోయింగ్. మళ్ళీ చూడు ఫుల్ చూడు వచ్చేసిండు. చూడు కట్ట పెట్టినాడు, చూడ రాకుంటున్నాడు అనమాట. చూడు వీటిలో వెళ్ళిపోతున్నాడు. చలో చలో రండి, పదా రండి. దానిమ్మకాయల క్లాసులు కట్టాలి, ఇవి ఏమన్నా ప్యాకప్ చేయాలి, ఇవి లేదా కొరుకుతాయి కదా. బెట ఏమన్నా వచ్చి చలో ఆకలి అవుతుందంటే వాళ్ళ సేమియా ఉప్మా చేసింది. సేమియా ఉప్మా తిందాం. మీకు టిఫిన్ ఎక్కువ మంది ఏం చేస్తారు మీరు? ఇడ్లీ, వడ, దోశ, పూరి ఇవి తింటారా ఇంట్లో? మార్నింగ్ టైంలో ఏం చేసుకుంటారో కింద కామెంట్ కామెంట్ అండి. మేమైతే రెగ్యులర్ అయితే ఉప్మా, లేదా సేమియా ఉప్మా, లేదా దోశ, లేకపోతే ఏమని చేస్తారు ఇంకా వడ, లేకపోతే గుంత పొంగనాలు, శనిగలు, తర్వాత బొబ్బేర్లు, ఇంకేం చేస్తారమ్మా టిఫిన్? ఏం తింటాం ఇంకా? ఏం తింటామా చెప్పు. ప్రస్తుతం చూసారా మా ఎంత మంచి చేసిందో. ఇంటేమో చిక్కుడుకాయ చిన్న కడి చేసింది, ఇక్కడ దొండకాయ, అండ్ ఇది ఎవరు జాన్స్ కడిసిందమ్మా? దొండకాయను సన్నప్పుడు కడిసిన, దీన్ని ఫ్రై లాగా చేద్దాం చెప్పి ప్రయోగం చేద్దాం అనుకుంటాను. నేను కడియమని కడిసింది దొండకాయ సన్నగా. అట్లా మామూలుగా ఏంటంటే అలా కార్న్ ఫ్లోర్ వేసి చేస్తే కరకరలాడుతుంది. బియ్యపిండి శనగపిండి వేద్దాం, ఎట్లుంటో చూద్దాం. ఎన్ని సంవత్సరాలు ఆడవాళ్ళు పని చేసినా గానీ మళ్ళీ మగవాళ్ళ లాగా కట్టింగ్ గానీ చెయ్యరు ఆడవాళ్ళు. నిజమా కాదా? కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అసలు ఈ షాక్ పట్టుకోనే లేదు, బయట ఎర్ర ఎండ కొడుతుంది. సాయంత్రం 4 టైం తీసుకురావాలి. చూడరావట్లేదు అన్నప్పుడు, అంత పవర్ఫుల్ ఎండ కొడుతుంది కంప్లీట్ గా. వర్షాకాలము ఎండాకాలం అర్థం లేని సిచ్యువేషన్ ఈ కాలం మొత్తం. చలో మాతో స్కూల్ కదా రావా? వై మొత్తం మెరిసిపోతుంది సార్. ఎంత వేడిందా అందరూ ఘోరం కొడుతుంది. అయితే రేపు వెళ్తున్నా బాయ్ కూడా వచ్చు. చాక్లెట్ ఉందట, నాకు చూపెడతారట. ఆంటీకి ఇచ్చేసి జనుదా కమ్ కమ్ ఏ రండి. పాల షాప్కి వచ్చినా పాలు తీసుకున్నాం. మా విన్నా ఎట్లా కూర్చున్నాడు? ఏం చేస్తాను నువ్వు? విన్ను చాక్లెట్ పట్టుకో కూర్చున్నాడు. చాక్లెట్ తినద్దని చెప్పినా మళ్ళీ చాక్లెట్ తింటా అంటాం. ఎర్రటి ఎండ కొడుతుంది కదా బేట. సేమ్ ఎండాకాలంలోకి ఎండ కొడుతుంది. పోదామా? చాక్లెట్ తింటాను. తింటా ఫస్ట్ చూడు, అది చూడు. డేట్ లేదు, అది దీని డేట్ ఉందా? విన్ను నానే డేట్ ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చూడు అంటాడు. కానీ చాక్లెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉండట్లేదు. ఇప్పుడు తినుడా వద్దా చెప్పండి, ఏం చేద్దాం? బయట పడేద్దాం. లేదు ఉండట్లేదు. ఇట్లా అరే లేదు బయట, లేదు అంటే లేదు. చూడు ఇక్కడ ఉందా? చూస్తున్నా ఇక్కడ ఎక్కడా లేదు. ఎక్స్పైరీ డేట్ అనేది దీని మీద లేదు. ఫ్రెండ్ దీని మీద లేదు ఎక్స్పైరీ డేట్. ఇప్పుడు ఏం చెప్పాలి విన్నానికి? చూడు అని చెప్తున్నాను. ఫోటో తీసి చూపెడాలి. సరే ఫోటో తీసి దాన్ని జూమ్ చేసి చూడాలట. చూపెడం సరే. నన్ను ఆ చేయండి పైనడి గాలి కొట్టేది అది నన్ను ముట్టిపించింది. నిన్ను నాన్నమ్మ ఎత్తుకొని పైన గాలికి ముట్టి పెట్టించిందా? నాన్నమ్మ బరువుగాల? నువ్వు బరువుగాల నాన్నమ్మ? ఇప్పుడు అన్నయ్య పోతాడు లోపల. అన్నయ్య ఏం చేస్తాడు? వద్దాం అన్నయ్య చేస్తాడు. అమ్మాయి వరకు ఆటలాడతాడు. బయట మాత్రం ఇంకా ఎండ కొడుతూనే ఉన్నది. ఆల్మోస్ట్ 5 గంటల 10 నిమిషాలు అవుతుంది టైం. సరే మెల్లమెల్లగా తినుకుంటా కుతుకాడుతుంది. నువ్వు తింటాను? దానిమ్మ పొమగ్రనేట్.
అమ్మ వాకింగ్ రెడీ అయింది. ఈవినింగ్ స్నాక్స్ తింటారు. ఈవినింగ్ స్నాక్స్ తింటారు. పొమ్మగ్రనేట్ తెల్ల పొమ్మగ్రనేట్ వచ్చిందా? ఎవరికి నాకా నీకా? మీకు నాకు ఇచ్చిన బేట తినేసి. పొమ్మగ్రనేట్ మంచిది. చాక్లెట్ తిన్నావు కదా కదా, చాక్లెట్ తిన్నాడు కానీ పొమ్మగ్రనేట్ వద్దు అట. కాస్త తింటానా? ఇక్కడ తింటే కింద పోతాయి అవి, కింద పోతాయి మరి. కమ్మ ఉన్నాయి ఇక్కడ కదా. ఏమైంది? ఎందుకు ఎవరు తీస్తే ఎవరికి? నీకు వచ్చే లాభే ఉన్నది, నీకు వచ్చే లాభే ఉన్నది. చలో చలో. అమ్మ సైకిల్ తొక్కకుండా పోతుంది, మీరు నడుచుకుంటూ పోదాంపా. మరి పదండి, పద. నువ్వు దిగు ఫస్ట్, దిగు ఫస్ట్. చలో. వినాయక చవితి కోసం అయితే టవర్ సర్కిల్ దగ్గర సెట్టింగ్ చేస్తున్నారు అనమాట ప్రజెంట్. ఏమైంది? ఏమో బో అన్నదా అక్కడ ఉన్నది. ఫ్రెండ్స్ రేపు పండుగ కదా, వరలక్ష్మి అంతా ఫుల్ కొబ్బరికాయ బిజీ, టవర్ అంతా బిజీ, గంజ అంతా బిజీ. చూసిలా ఎక్కడ చూసినా పబ్లిక్తో నిండి ఉన్నది. కొబ్బరికాయ షాపులు అయితే ఫుల్ బిజీ ఉన్నాయి. అసలు ఎటు మనిషి కూడా వెళ్ళాల్సిన ప్లేస్ లేదనమాట. ఏమైంది? బనానా తీసుకొని వెళ్దాం. సాయంత్రం 9:23 మన శాఖ కార్యాలయానికి వచ్చాం అనమాట. ఇక్కడ బయటకు ఉంటే బయటకు అయిపోయింది, ఇంకా బయలుదేరుతుంది. ఇక్కడ అందరు భోజనాలు కూడా అయినాయి ఇక్కడే. అవునా? ఓకే. సమయం 10:30 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వచ్చాను అనమాట. బయటకు నుంచి వెళ్ళి అందరినీ శాఖ కోసం అయితే ఇంటింటికి పోయి కలిసి వచ్చినాం. ఇక్కడ చూడండి, అమ్మ ఫోన్ పట్టుకొని చూస్తుంది. మా విన్నా నిద్ర వేయండు ఇక్కడ. శాఖ ఇప్పుడు మీటింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు జరిగిన విషయాలు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్. మాత్రం కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.